అతిలోక సుందరి శ్రీదేవి ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన 9 సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1977లో వచ్చిన అంగీకారం అనే చిత్రం శ్రీదేవి నటించిన తొలి ద్విపాత్రాభినయ చిత్రం. మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో సతీ విజిగా తల్లి కూతుళ్ల పాత్రలో కనిపించారు శ్రీదేవి. 1978లో వచ్చిన వనక్క తుక్కురియా కాదలియే సినిమా. రజనీకాంత్, విజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ తమిళ చిత్రంలో అక్కా చెల్లెళ్లుగా శాంతి, జెన్నీ వేషాల్లో మెప్పించింది శ్రీదేవి. 1980లో శోభన్ బాబు టైటిల్ రోల్ నటించిన మోసగాడు సినిమాలో చిరంజీవి ప్రతినాయకుడుగా కనిపించాడు. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సీత, గీత అనే అక్కా చెల్లెళ్లుగా ఎంటర్టైన్ చేశారు శ్రీదేవి. 1989లో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన గురు అనే బాలీవుడ్ సినిమాలో రమ, ఉమగా 2 విభిన్న పాత్రల్లో నటించారు శ్రీదేవి. శ్రీదేవికి ఉత్తరాదిన ఉత్తమ నటిగా తొలి ఫిల్మ్ఫేర్ అవార్డును అందించిన హిందీ చిత్రం చాల్ బాజ్. ఇది 1989లో రిలీజ్ అయింది. సన్నీ డియోల్, రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో కవలలైన అంజు, మంజుగా కనిపించారు అతిలోక సుందరి. 1991లో బాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ లో ఒకటైన లంహేలో పల్లవి, పూజాగా తల్లి కూతుళ్ల పాత్రలో అలరించారు శ్రీదేవి. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ గా మరో ఫిల్మ్ఫేర్ అవార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇందులో అనిల్ కపూర్ కథానాయకుడిగా నటించాడు. 1991లో రిలీజ్ అయిన పునర్జన్మల నేపథ్యంలో సాగే హిందీ చిత్రం బంజారంలో రేష్మా దేవిగా 2 వేర్వేరు కాలాలకు చెందిన పాత్రల్లో శ్రీదేవి కనిపించారు. ఈ సినిమాలో రిషి కపూర్ హీరోగా యాక్ట్ చేశాడు. 1992లో అమితాబ్ బచ్చన్, నాగార్జున కథానాయకులుగా నటించిన ఖుదా గవా బాలీవుడ్ ప్రాజెక్ట్ లో బెనజీర్ మెహందీగా తల్లి కూతుళ్ల పాత్రల్లో నటించి మెప్పించారు శ్రీదేవి. 1993లో రిషి కపూర్, అనిల్ కపూర్లు హీరోలుగా నటించిన గురుదేవ్ హిందీ మూవీలో ప్రియా సునీతగా ద్విపాత్రాభినయం చేశారు శ్రీదేవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.